డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్కి కీ చెప్పబోతున్నాను. అంతకుముందు క్వశ్చన్ పేపర్ పెట్టాను, నేను చూసారనుకుంటున్నాను. నేను జాగ్రత్తగా ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్ పేపర్ చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, भाग 1లో నిమ్నలిఖిత్ ప్రశ్నోంకి ఉత్తర సూచనకి అనుసార్ లిఖి అని ఉంది కదా. ఒక్కో బిట్కి ఒక్కో మార్కు. గురువుకి కృప అపార్ హై అని ఇచ్చారు కదా. రేఖాంకిత శబ్ద తద్భవ రూపు పహచాని అన్నారు. తద్భవ కృపకి తద్భవ రూపు కిరప. టిక్ పెట్టాను నేను. కానీ మీరు ఆన్సర్ షీట్లో ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 1 అని పెట్టి కిరప అని రాయాలి. ఓకేనా. సెకండ్ వన్, అచానక్ ఉన్కి నజర్ ఎక్ తారే పర్ పడి అని ఇచ్చారు కదా. అచానక్ ఇందులో క్రియా విశేష శబ్ద పహచానక లిఖి అని ఇచ్చాడు కదా. అచానక్ అనేది క్రియా విశేషణ అని మీరు రాయాలి. నెంబర్ 2 అని క్వశ్చన్ నెంబర్ వేసి అచానక్ క్రియా విశేషణ అని మీరు రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, 1985 అని ఇచ్చారు నంబరు. అక్షరమే లిఖియే 1985 1985 అని రాయాలి. అట్లానే ఫోర్త్ వన్, గాంవ్ డాష్ మేళా చలా అని ఇచ్చాడు. సహీ కారక్ చిహ్న్ పహచానియే. గాంవ్ సే మేళా చలా, ఇది సెకండ్ లెసన్లో ఉంది. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మనం లెసన్ చదివినప్పుడు ప్రతి సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తూ మీరు చదవాలి. ఓకేనా. ఇప్పుడు సే అనే దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఫోర్త్ బిట్ సే కారక్ అని పెట్టాలి. నెంబర్ 4 అయిపోయింది. 5 బిట్ చూడండి. ఇక్కడ మనకేమిచ్చారంటే సమాస పహచానక లిఖి అని ఇచ్చారు. వర్షాసే పేడ్ పౌదే ఔర్ పశు పక్షి ఖుష్ హోతే హై అని ఇచ్చారు. వాక్యకే ఆధార్ పర్ సమాస్ పహచాని అని ఇచ్చారు. 2 సమాసాలు ఇచ్చారు. అది ఏది కరెక్ట్ దానికి మనం టిక్ పెట్టాలి. ఒకటి రాంగ్ ఒకటి కరెక్ట్ ఉంటుంది. పేడ్ పౌదే కర్మదారే కాదు కదా. పశు పక్షి ద్వంద్వ సమాస్ అది కరెక్టే. మనం నెంబర్ 5 అని వేసి పశు పక్షి ద్వంద్వ సమాస్ అని మనం రాయాలి ఆన్సర్ షీట్లో. నెక్స్ట్ 6th బిట్, వహ అపనే విద్యాలయ కో పసంద్ కర్తా హై అని ఇచ్చారు. విద్యాలయ్ రేఖాంకిత శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజియే. చూడండి, రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేసిన వర్డ్. విద్యాలయ్ పక్కన రాసిన చూడండి, విద్యా ప్లస్ ఆలయ్. విద్యాలయ్, విద్యా ఆకి మాత్రం కూడా పెట్టాల్సి ఉంటుంది. విద్యా ప్లస్ ఆలయ్ అని మీరు ఆన్సర్ రాయాలి. అట్లాగే 7 బిట్కి వెళ్దాం. अपने देश से प्यार करने वाला एक शब्द में लिखिए. దేశం అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరు? దేశభక్తులు, దేశ ప్రేమిలు అని కూడా చెప్పచ్చు మనం. దేశభక్తి యా దేశ ప్రేమి అని చూసుకోవాలి. రెంట్లో ఏదైనా రాయొచ్చు. అట్లాగే 8th బిట్ చూద్దాం. అమీనా కా మన్ గద్గద్ హోగయా సెకండ్ లెసన్లో ఉంది. దీనికి మనకి ముహావరా కా అర్థాన్ని ఇచ్చారు. దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. పులకిత్ హోనా, డర్జానా, కురిత్ హోనా. ఫస్ట్ వన్ పులకిత్ హోనా అనేది కరెక్ట్ అనమాట. 8th బిట్ పులకిత్ హోనా అని చెప్పి మనం ఆన్సర్ రాయాలి ఆన్సర్ షీట్లో. 9th బిట్ చూడండి, వహ మేరా ప్రియ శిష్య హై లింగ బదలకర్ ఫిర్ సే పూరా వాక్య లిఖియే. చూడండి, మనం సెంటెన్స్ అంతా కూడా రాయాలి. వహ మేరా శిష్య హై, శిష్ అనేది పుంలింగ్ శబ్ద కాబట్టి స్త్రీలింగ శబ్ద రాయాలి. వహ మేరా అలా మేరీ అవుతుంది. వహ మేరీ శిష్యా హై. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఉంది. వహ మేరీ శిష్యా హై, ఆకి మాత్రం పెడితే చాలు. చూడండి, మేరా అలా మేరీ అవుతుంది. హై కామనే ఫుల్ స్టాప్. మనం ఆన్సర్ పెట్టి వహ మేరీ శిష్యా హై అని మనం రాయాలి. క్వశ్చన్ నెంబర్ జాగ్రత్తగా వేయాలి. నెక్స్ట్ 10th బిట్, సాగర్ మే మోతీ మిల్తా హై వచన బదలకర్ ఫిర్సే వాక్య ఫిర్సే పూరా లిఖియే. చూడండి, వచన బదులు ఫస్ట్ మనం వచనం ఇచ్చినప్పుడు ఇది ఏకవచనం బహువచనం అని కూడా మనం అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. సాగర్ మే మోతీ మిల్తా హై, మిల్తా హై అన్నాడు కాబట్టి అది ఏకవచన్. అప్పుడు మనం ఏం రాయాలి? సాగర్ మే మోతీ మిల్తే హై అని రాయాలి. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఉంది. సాగర్ మే మోతీ మిల్తే హై. నెక్స్ట్ చూడండి 11th బిట్, హమ్ గేంద్ ఖేల్తే హై అని ఇచ్చారు. వాక్యకో భవిష్యత్ కాలమే బదలకర్ లిఖియే. చూడండి, ఫస్ట్ ఇది ఏ కాలంలో ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హమ్ గేంద్ ఖేల్తే హై, హై ఖేల్తే హై, హై ఉంది కాబట్టి మనం వర్తమాన కాలాన్ని మనం గుర్తించాలి. అప్పుడు దీన్ని భవిష్యత్ కాలంలో రాయాలంటే హమ్ గేంద్ ఖేలెంగే అని రాయాలి. హమ్ గేంద్ ఖేలెంగే, ఇది భవిష్యత్ కాలం. అట్లాగేనే 12th బిట్, రవీనే బాజార్ జాతా హై అని ఇచ్చారు. శుద్రూపమే లిఖి అని ఇచ్చారు. నే అనేది ఇక్కడ భూతకాలంలో వస్తుంది కాబట్టి ఇది ఉన్నది వర్తమాన కాలం కాబట్టి నే రాదు. అందుచేత మనం 12th బిట్ ఏం రాయాలంటే రవి బాజార్ జాతా హై అని అంటే సరిపోతుంది. ఇదనమాట ఆన్సరు. ఒక్కసారి మళ్ళీ పైన చూపిస్తున్నాను, చూసుకోండి. ఆన్సర్ గుర్తించండి.
బిట్ పేపర్లో ఆన్సర్ రావడం చాలా ఇంపార్టెంట్. ఏ బిట్ కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం రాసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చక్కగా A4 షీట్స్లో రాయండి. బిట్స్ అన్నీ కూడాను ఆన్సర్ జాగ్రత్తగా గుర్తించండి. ఓకే, జాగ్రత్తగా చూసారనుకుంటున్నాను నేను. నెక్స్ట్ రోమన్కి వెళ్దాం. బ్యాక్ టు చూడండి. బ్యాక్ టులో ప్యాసేజ్ ఇచ్చారు. ఇందులో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి, 13th అని పెట్టండి, బ్యాక్ టు అని పెట్టండి మీరు ఆన్సర్ షీట్లో. క్వశ్చన్ నెంబర్ 13లో ఇక్కడ మనం 1 2 3 పెట్టకూడదు. ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఆ ఈ ఊ అని ఇచ్చాడు కదా. అప్పుడు మనం 13లో ఆ అని క్వశ్చన్ మార్క్ పెట్టి అప్పుడు మనం ఏం చేయాలి, వీటికి ఆప్షన్స్ లేవు, క్వశ్చన్ నెంబర్ మాత్రం ఆ అని ఇచ్చాడు. 32nd रोमन 13th क्वेश्चन आ అని పెట్టి एक प्रत्यय वाला शब्द पहचान कर लिखिए. చూడండి, अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. यह मूक स्नेह था, मानविक प्रेम या जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा అని ఇచ్చారు. ఇది మళ్ళీ సెకండ్ లెసన్లోది. చూడండి, ఇక్ ప్రత్యయ వాలా శబ్ద పహచాన్ కర్ లిఖియే. ఇక్ ప్రత్యయ అక్కడే ఉంది చూడండి, నేను అండర్లైన్ చేశాను, మార్మిక్. చూడండి, మార్మిక్. అక్కడ ఆన్సర్ కూడా రాశాను నేను. అట్లాగే 13th క్వశ్చన్ నెంబర్ అందులో ఆ అని పెట్టి అందులో ఇక్గా ప్రత్యయ్ అని పెట్టి మార్మిక్ అని రాయండి. ఇక్ ప్రత్యయ వాలా శబ్ద్ అని పెట్టి మార్మిక్ అని రాస్తే సరిపోతుంది. అట్లాగే సెకండ్ వన్ ఆ అని పెట్టండి. సత్ ఉపసర్గ వాలా శబ్ద పహచాన్ కర్ లిఖియే. సత్ ప్లస్ భావ్ సద్భావ్. చూడండి, సద్భావ్ ఇచ్చాడు సెకండ్ లైన్లో, నేను అండర్లైన్ చేశాను. సద్భావ్ అని మీరు రాయాలి, ఆ అని పెట్టాలి, పెట్టి సద్భావ్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈ అని ఉంది చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి, దోస్తీ శబ్ద కా అర్థ పహచాన్ కర్ లిఖియే. దోస్తీ కా అర్థం ఏంటమ్మా, స్నేహ్. అది ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. ఫస్ట్ లైన్లో అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా ఇచ్చారు కదా, స్నేహ్ అక్కడే ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాసుకుంటే మిస్టేక్స్ రావు, మీకు మార్క్స్ జాగ్రత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చదవడం రాయడం జాగ్రత్తగా నేర్చుకోవాలి. 4th బిట్ ఈ అని ఇచ్చారు కదా. చూడండి, యహ మూక్ స్నేహత ఇస్ వాక్యమే విశేషణ్ కో పహచాన్ కర్ లిఖియే. ఇక మూక్ స్నేహతలో మూక్ అనేది విశేషణ్ అని మీరు రాయాలి. అట్లాగే అవివేక్ శబ్ద కా విలోమ శబ్ద క్యా హై. అవివేక్కి విలోమ శబ్ద వివేక్. అర్థమైందా? ఇప్పుడు చూడండి 14th ప్యాసేజ్కి వెళ్దాము. ఇది మీకు బాగా వచ్చింది, ఇష్టమైంది. చూడండి, పద్యము మనకున్నదే. ऊंच नीच का बैद मिटाकर दिल में प्यार बसाएंगे. नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. हम भारतवासी दुनिया को పవన్ ధామ్ బనాయింగే అని ఇచ్చారు. దీనికి ఆప్షన్స్ కూడా ఇచ్చారు, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. భారతవాసి దునియాకో క్యా బనానా చాతే హై అనగానే బి పావన్ ధామ్. చూడండి, అక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హమే కౌన్ సా కుహాసా తోడ్నా హై అంటే ఏమి, నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా ఉంది కదా, నఫరత్. చూడండి, ఏ మళ్ళీ ఆన్సర్ మీరు పెట్టాల్సి ఉంటుంది. భారతవాసి నిరాశకు दूर भगाकर किसे जगाना है అనగానే सी विश्वास. निराशा किन 2 शब्दों से बना है. निराशा 2 शब्दों से बना है అంటే సంధి విచ్ఛేద్ कीजिए అని అర్థం. नहीं प्लस आशा निराशा बी. చూడండి, यह पद्यांश किस पाठ से दिया गया है అనగానే ఏ పాఠమో తెలుసు కదా మీకు, ఆ పోయంలోనే ఉంది, భారతవాసి. హమ్ భారతవాసి డి అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. నెక్స్ట్ ప్యాసేజ్ నెంబర్ 15 అని పెట్టుకుని చూడండి జాగ్రత్తగా. हिंदी से हमें सारे भारत की पहचान अच्छी तरह कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है.
హిందీ అప్నే శాబ్దిక అర్థ సే భీ భారతీయ కహలాతి హై అని ఇచ్చారు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అండర్లైన్ చేశాను, పక్కన ఆన్సర్ రాశాను. హిందీ కా శాబ్దిక అర్థ క్యా హై అంటే మనం ఆన్సర్లు ఏం రాయాలంటే హిందీ కా శాబ్దిక అర్థ భారతీయ కహలాతి హై అని రాయాలి. సెంటెన్స్ అంతా రాయాలి, నాట్ ఓన్లీ వన్ వర్డ్. నెక్స్ట్ చూడండి, హిందీ సే హమ్ కిస్కి పహచాన్ కర్ సక్తే హై. చూడండి, హిందీ సే హమ్ ఫస్ట్ లైన్ ఉంది చూడండి, హిందీ సే హమ్ సారే భారత్ కి పహచాన్ అచ్చి తరహ కర్ సక్తే హై. చూడండి, అలా రాసి ఈ కరెక్ట్ ఆన్సర్ని హైలైట్ చేయాలి. బ్లాక్ పెన్తో అండర్లైన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, భారత్ కే సభీ ప్రాంతం సే జుడ్నే కే లియే కిస్ భాషా కి ఆవశ్యకత హై అనగానే ఇదంతా క్వశ్చన్ అంటించండి. భారత్ కే సభీ ప్రాంతం సే జుడ్నే కే లియే కిస్ భాష అన్నప్పుడు మీరేం రాయాలి, అక్కడ అండర్లైన్ చేసి చూడండి, అది రాయకూడదు. హిందీ భాషకి ఆవశ్యకత హై అని మనము మొత్తం ఆన్సర్ అంతా జాగ్రత్తగా రాయాలి. భాషా శబ్ద కా బహువచన్ బదల్ కర్ లిఖియే. చూడండి, భాషా శబ్ద కా బహువచన్ క్యా హై అనగానే భాష ఏం అని మీరు రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అంటే ఊ అని ఉంది, మీరు కూడా అలానే పెట్టాలి. అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ కైసా పాఠ హై అనగానే పత్రలేఖన్ అని మీరు రాయాల్సి ఉంటుంది. ఇలా కరెక్ట్గా రాశారంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ మీకు జాగ్రత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. 16th ప్యాసేజ్ చూడండి. निम्नलिखित गद्यांश को पढ़कर दिए गए प्रश्नों के उत्तर विकल्पों में से चुनकर लिखिए అన్నారు. దీనికి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. मालूम है इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं అనగానే మనము మన లెసన్లోదేది ఏంటి, జల్ హీ జీవన్ హై అని మనం గుర్తించాలి. हमारे ग्रह से जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, जिससे वहाँ के लोग मरने लगे हैं. हमने उन विषाणुओं को नष्ट कर दिया है, लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. जल को विषहीन बनाने में समय लगेगा. पानी के अभाव में हमारे लोग మర్ రహేతే అని ఇచ్చారు కదా. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 11th లెసన్లోది, జల్ హీ జీవన్ హైలోది. మీకు ప్యాసేజ్ చూడగానే ఈ విషయం గుర్తుకు రావాలి, కవి పేరు కూడా గుర్తుకు రావాలి. చూడండి, ఇందులో మళ్ళీ 16 అని పెట్టి అని పెట్టండి, ఆన్సర్స్ ఆప్షన్స్ పెట్టండి. అంతరిక్ష యాత్రి కిస్కో విషహీన్ బనానా చాహతే హై అనగానే అక్కడ అండర్లైన్ చేసిన ప్యాసేజ్లోనే జాగ్రత్తగా చూసుకోండి. ఏంటట, జల్ బి పెట్టండి. అట్లాగే చూడండి, జల్ కిస్కే మిల్నే సే జహరీలా హో గయా అనగానే చూడండి ఆన్సర్స్ విషాణు అంటే జలంలో విషాణువులు కలవడం వల్ల ఏమయ్యాయి, జహరీలా హో గయా అంటే పాడైపోయి విషపూరితం అయిపోయి వాటర్. నెక్స్ట్ ఈ చూడండి, పానీకే అభావమే క్యా హో రహా తా అనగానే చూడండి లోగ్ మర్ రహే తే. పానీకే అభావమే అంటే వాటర్ లేకపోతే మనుషులు చనిపోతూ ఉన్నారు. నెక్స్ట్ ఈ చూడండి, జహర్ శబ్ద కా అర్థ క్యా హై అంటే డి విష్. జహర్ అంటే విష, జహరీలా అంటే విషమైపోవడం. నెక్స్ట్ 5th క్వశ్చన్ అంటే ఊ చూడండి, ఇస్ గద్యాంశ్ కా లేఖక్ కౌన్ హై చెప్పండి దాకా రైటర్ మనం గుర్తుపెట్టుకోవాలని. ఎవరమ్మా అందులో, శ్రీప్రకాష్. ఇస్కా అంటే జల్ హీ జీవన్ హై రచయిత శ్రీప్రకాష్ అని మనం గుర్తుపెట్టుకుని ఏ అనే ఆప్షన్ మనం పెట్టాలి. ఓకేనా, ఈ విధంగా మనం మార్క్స్ జాగ్రత్తగా మనం క్యాచ్ చేయొచ్చు. కాబట్టి మనం లెసన్ చదివినప్పుడు గుర్తుపెట్టుకుంటూ అర్థమయ్యేలా చదువుకుని, ప్యాసేజ్ కూడా అర్థమయ్యేలా చదువుకుని ఆన్సర్స్ జాగ్రత్తగా గుర్తించి రాయాలి. అలా రాయడం వల్ల మీకు మంచి మార్క్స్ రావడానికి, ఫస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, భాగ్ 3కి వెళ్దాము. మొన్న ఆల్రెడీ నేను చూపించాను, దీనికి మీరు బుక్లో ఉంటాయి, ఆన్సర్స్ జాగ్రత్తగా చూసుకోండి. 17th క్వశ్చన్, థర్డ్ వన్ పెట్టండి. 17th క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్కే 4 మార్క్స్, 2 క్వశ్చన్స్ మీరు రాయాలి. कवि परिचयाలు రెండు కూడాను చూడండి. आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखने वाले कवि आरपी निशंक जी का పరిచయ దీజియే అనగానే ఇది భారతవాసి కవి అని మీరు గుర్తుపెట్టుకుని కవి పరిచయం ఆర్పి నిశంక్ గురించి రాయాలి. అట్లాగే 18th క్వశ్చన్,
उपन्यास सम्राट प्रेमचंद जी का जीवन परिचय दीजिए అనగానే సెకండ్ లెసన్ రచయిత ఈద్గాహ్ పాట రచయిత ప్రేమచంద్ అని మీరు గుర్తుపెట్టుకుని ఆ కవి పరిచయం కూడా మీరు చదువుకోవాలి. ఈ రెండు కూడా చదువుకోవడానికి మీకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ భాగ్ 4 చూడండి. ఈ క్వశ్చన్స్ మనకు ఆప్షన్స్ ఉండవు. ఒక్కో క్వశ్చన్కి 3 మార్క్స్, 8 క్వశ్చన్ మీరు రాయాలి. వర్ష సభి ప్రాణియం के लिए जीवन का आधार है कैसे అనగానే ఫస్ట్ లెసన్ బర్స్తే బాధని గుర్తుపెట్టుకోవాలి. 20వ క్వశ్చన్ చూడండి. భారతవాసి విశ్వ బంధుత్వ की भावना को कैसे जगाना चाहते हैं అనగానే భారతవాసి లెసన్ హం భారతవాసి లెసన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. हामिद ने मेले में चिमटे को ही क्यों खरीदा समझाया. చూడండి समझाइए. హామిద్ చిమటాని ఎందుకు కొన్నాడు అన్న క్వశ్చన్ అనగానే హామిద్ అనగానే ఏ లెసన్ అమ్మా? సెకండ్ లెసన్. చూడండి ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఇచ్చాడు, థర్డ్ లెసన్ ఇచ్చాడు, సెకండ్ లెసన్ ఇచ్చాడు. నెక్స్ట్ 22 క్వశ్చన్. अंतरिक्ष यात्री ने जल संरक्षण के किन उपयोगों को बताया అనగానే అంతరిక్షవాసి అనగానే జల్ హీ జీవన్ హై అని మీరు గుర్తుపెట్టుకోవాలి 11th లెసన్లోది. 23 చూడండి. टेसी थॉमस जी के जीवन से हमें क्या संदेश मिलता है అనగానే 12th లెసన్. धरती के सवाल अंतरिक्ष के जवाब అని 12th లెసన్లోది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. राजू को उसका पुराना स्कूल कैसा लगता था అనగానే अपने स्कूल को एक उपहार ఉపవాచకంలోది. జాగ్రత్తగా చదువుకోవాలి. 25th చూడండి. नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है అనగానే శాంతి की राह में ఆ లెసన్లోది. నెల్సన్ మండేలా మదర్ తెరెసా గురించి ఉంటుంది కదమ్మా అది. 26 చూడండి. రాజుకే ప్రతి నయే స్కూల్కే సాదియోం కా వ్యవహార్ కైసా థా. ఇది కూడా మళ్ళీ అప్నే స్కూల్కో ఏక ఉపహార్లోదే. చూడండి ఉపవాచక నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. రాజుకో ఉస్కా పురానా స్కూల్ అది, నెల్సన్ మండేలా, రాజుకే ప్రతి నయే స్కూల్ అంటే మొత్తం 3 క్వశ్చన్ కానీ 9 మార్క్స్ మీకు ఉపవాచక నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు చదువుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ 5th భాగు 6th భాగు కూడా చెప్తాను. ఓకే, ఆ తర్వాత మీరు ఇదంతా కూడా ఆన్సర్ చెప్పినంత వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయండి. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.